ఏంటి చంద్రలేఖ, అర్జెంటుగా కలవాలని ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నావు? నువ్వు చెప్పేదంతా నిజమేనా? అబద్ధమైతే ఇంత దూరం మిమ్మల్ని వెతుక్కుంటూ ఎందుకు వస్తాను? తను నా అక్క కూతురు. నన్ను గాని అమ్మని గాని నాన్నని గాని సంప్రదించకుండా బావ ధరణీదేవితో కలిసి అలా దత్తత తీసుకోవడం ఏ న్యాయం చెప్పండి? మా అక్క కూతురు మీద తనకి అన్ని హక్కుల అధికారాలు ఉంటాయా? మాకే ఉండవా? కావాలంటే ఈ శుభలేఖ చూడండి. భవిష్యత్తు తను ఏదైనా చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో సవితి కూతుర్ని వేధించారు అంటారని ప్రేమగా తన దత్తత తీసుకున్నట్టు ఈ తంతు జరిపించి రేపు చట్ట ప్రకారం తల్లిని అనిపించుకొని దాన్ని ఏం చేస్తుందో అని భయంగా ఉంది. ఏం చేసినా అలా ఎందుకు చేస్తాడు? ఎంతో ప్రేమ ఉండబట్టే దత్తత తీసుకున్నాను అని జనాల్ని నమ్మించడానికే ఈ ఎత్తు వేసింది. బావని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకుని ఇలా ఆడిస్తుంది. బావ చేత చేయకూడని పనులు చేయిస్తుంది. తన కూతుర్ని తనే దత్తత తీసుకోవడం పురాణాల్లో కానీ చరిత్రలో కానీ ఎక్కడైనా ఉందా? పోనీ తనకి తల్లయ్యే అవకాశం లేదు అని మెడికల్ రిపోర్ట్ ఏదైనా ఉందా? మరి ఎందుకు ఈ పని చేస్తుంది? ఏదో దుర్మార్గం కడుపులో ఉంది కాబట్టి ఈ నాటకం ఆడుతుంది. బావని ఆడిస్తుంది. సరే, అవన్నీ పక్కన పెట్టండి. మీ రాజవంశానికి చెందిన మా బావ మీకు కనీసం చెప్పనైనా చెప్పకుండా మీ పర్మిషన్ లేకుండా చేయడం ఏంటి? మీ మీద గౌరవం లేకనే కదా? మీరంటే లెక్కలేదనే కదా అర్థం? ఇది మిమ్మల్ని అవమానించడమే కదా? అలా అని మిమ్మల్ని రెచ్చగొడుతున్నానని అనుకోకండి. పసిపిల్ల జీవితం నాశనం అవుతుందన్న భయం మీరు కలుగు చేసుకుని కాపాడకపోతే మా భవిష్య బతుకు పాడైపోతుంది. మీకు పాపం తగులుతుంది. లేదు చంద్రలేఖ, నేనింత అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటాను? ఆదిత్యవర్మ ఇలా నా అనుమతి లేని శుభకార్యం తలపెడితే నేనెలా సహిస్తాను? నువ్వెళ్ళు, మేం తర్వాత బయలుదేరొస్తాం. ఎలా దత్తత స్వీకారం చేసుకుంటాడో చూస్తాం. రాజవంశ ఆచార సాంప్రదాయాల్ని ఎవరు పాటించకపోయినా సహించము. రాజరికం నుంచి బహిష్కరిస్తాము. మీరే ఎలా అయినా భవిష్యను కాపాడాలి. మేము అభయం ఇస్తున్నాం. అన్యాయం జరగనివ్వం, అనాచారం దొర్లనివ్వం. వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. బావా, ఇక నీ దత్తత స్వీకార మహోత్సవం తుస్సుమంటుంది. ఇంతే సంగతులు. ఇట్లు చంద్రలేఖ, డాక్టర్ ఛాయాదేవి. వస్తానండి. మంచిది.